హాయ్ అండి. మనం చూసాం 2-3 రోజులుగా జగన్మోహన్ రెడ్డి గారు అదాని నుంచి లంచాలు తీసుకున్నాడని చెప్పేసి రాష్ట్రము మరియు దేశం మొత్తం మన తెలుగుదేశం ప్రభుత్వానికి సంబంధించినటువంటి మీడియా సంస్థలు మాత్రం బల్లగుద్ది చెబుతూనే ఉన్నాయి. అయితే జగన్మోహన్ రెడ్డి గారి నాయకులు కానీ చెప్తా ఉన్నారు, మేము అదానితో ఎటువంటి ఒప్పందాలు చేసుకోలేదు, సెకీ నుంచి మేము సోలార్ పవర్ కొన్నాం, అది కూడా ₹2.49 యూనిట్ కొన్నామని చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు 2014లోనే ₹5.99 కొన్నారు, మేము ₹2.49 కొన్నామని వారు చెప్తా ఉన్నారు. అయితే ఎవరైనా చెప్పినా మరి మాకు 1750 కోట్లు మేము ఎందుకు తీసుకుంటాం, మాకేం సంబంధం, సెకీతో దగ్గర మేము కొనుక్కున్నాం, సెకీ ఎవరి దగ్గర కొనుక్కుంటే మాకేం సంబంధం అని వారు మాత్రం బల్లగుద్ది చెప్తా ఉన్నారు. అయితే ఈ వ్యవహారం మీద జగన్మోహన్ రెడ్డి గారిని ఖచ్చితంగా విచారించాలి అని చెప్పేసి తెలుగుదేశం ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇందులో తప్పేం లేదు, ఎందుకంటే తప్పు జరిగితే కనుక ఇప్పటి వరకు ఇన్ని రోజులు మరి ప్రభుత్వం ఎందుకు లేట్ చేసిందో తెలియలేదు. కానీ అదాని గారికి ఎటువంటి నొప్పి తగలకుండా, అదాని పేరు అసలు ఎత్తకుండా జగన్మోహన్ రెడ్డి గారిని విచారణకు పిలవాలి అనే విధంగా న్యాయ నిపుణుల సలహా తీసుకుంటున్నారు అన్నట్టు విశ్వసనీయ సమాచారం. మరి ఆ విధంగా అదానిని అసలు ఆయనను ఎంటర్ చేయకుండా ఎవరైతే మన దేశంలో ముఖ్యంగా న్యాయపరంగా లంచాలు తీసుకునే వారి కంటే ఇవ్వడం పెద్ద నేరం అనేది మన దేశంలో ఉన్న ఒక సెక్షన్ కూడా ఉంది. ఇచ్చిన వారిదే, తీసుకున్న వారి కంటే ఇచ్చేవారిదే పెద్ద తప్పు అని చెప్పేసి మన న్యాయశాస్త్రాల్లో ఉంది. మరి ఇవన్నీ కాకుండా అదాని నొప్పి తగలకుండా, అంటే అదాని బీజేపీ దోస్తు కాబట్టి మరి అందువల్ల అదాని పేరు ఎత్తకుండా ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని పిలిచి ఆయన చేయడానికి ఏమైనా సాధ్యం అవుతుందా అని చెప్పేసి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్టుగా, న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటున్నట్టుగా సమాచారం. ఒక విధంగా తీసుకోవచ్చు, అరెస్ట్ చేయొచ్చనో లేకపోతే విచారించవచ్చు అని కనుక న్యాయాల నిపుణుల నుంచి సలహా వస్తే గవర్నర్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకుని 17A ఇది ఉంది కాబట్టి రాజకీయ నాయకులను విచారించాలంటే గవర్నర్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలని చెప్పేసి గవర్నర్ పర్మిషన్ కూడా తీసుకొని ఆ తర్వాత ఆయన్ని విచారణకు విచారణకు పిలిచే ముందుగా ఢిల్లీ పెద్దలతో కూడా కలిసి వారి సలహా తీసుకుని ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డిని విచారించాలని మరి ఒక విధమైనటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పేసి విశ్వసనీయ సమాచారం. అయితే ఇక్కడ ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే తెలుగుదేశం ప్రభుత్వం ప్రతీకార చర్యలకు పాల్పడటం లేదా అంటే ఖచ్చితంగా పాల్పడుతుందని చెప్పాలి. ఒకటి మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, జగన్మోహన్ రెడ్డి గారు తన అధికారాన్ని తనే కాళ్ళతో తన్నుకున్నాడు. అప్పటి వరకు స్తబ్దతగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను, నాయకులను చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడంతో ఒక విధంగా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉవ్వెత్తున ఎగిసిపడి వారి పార్టీ విజయ తీరాలకు చేర్చడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం వల్ల 350 కోట్ల రూపాయలు, కొన్ని వేల కోట్ల రూపాయలు ఇక్కడ జరుగుతున్నప్పటికి కూడా మన దేశంలో పెద్దగా పట్టించుకోకపోతుంటే 350 కోట్ల రూపాయలు జరిగిందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడంతో తన అధికారం తానే కాళ్ళతో తన్నుకున్నాడు. ఇది ప్రజలందరికీ తెలుసు, అందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలుసు. ఈ సమయంలో ఈరోజు ఆంధ్రజ్యోతి కూడా ఒక విచిత్రం ఏం లేదు, ఆసక్తికర వార్త రాసింది. ఎందుకంటే జైలుకి వెళ్ళొచ్చిన వారందరూ తప్పకుండా మళ్ళీ సీఎం అవుతున్నారని, దాంట్లో ముఖ్యంగా శిబు సోరెన్ అని, హేమంత్ సోరెన్ అని, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారని, రేవంత్ రెడ్డి గారని, ఇలా అందరి పేర్లు రాసుకొస్తూ జగన్మోహన్ రెడ్డి గారు కూడా జైలుకి వెళ్ళొచ్చిన తర్వాతనే సీఎం అయ్యాడని చెప్తా ఉన్నారు. అందుకని ఇప్పుడు కనుక మరి ఎటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని కనుక అరెస్ట్ చేసి జైల్లో పెడితే ఖచ్చితంగా ఉవ్వెత్తున వారి కార్యకర్తలు ఎగిసిపడతారు అనేది మరి పెద్ద ఎత్తున జరుగుతున్న సమాచారం. మరి ఈ ప్రభుత్వం అరెస్ట్ చేస్తుందా, చేసే ధైర్యం ఉందా, లేకపోతే సైలెంట్గా ఉంటుందా అనేది రాబోయే రోజుల్లో చూద్దాం. నమస్కారం, థ్యాంక్ యూ.